భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. వచన భగవద్గీత గీతా మహాత్మ్యం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తిప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నమోऽस्तु తే వ్యాస విశాలబుద్ధే పుల్లారవిందాయతపత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः. ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम्. अद्वैतामृतवर्षिणीं भगवतीमष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्धदामि भगवद्गीते भवद्वेषिणीम्. శ్రీమద్భగవద్గీత రాజవిద్య రాజగుహ్య యోగము. శ్రీకృష్ణ భగవానుడు చెప్పసాగాడు, దేనిని తెలుసుకుంటే దుఃఖస్వరూపమైన సంసారం నుంచి విముక్తుడవు కాగలవో ఆ పరమగుహ్యమైన విజ్ఞాన సహితమైన జ్ఞానాన్ని అసూయారహితుడవైన నీకు చక్కగా వివరిస్తాను. ఈ విజ్ఞాన సహితమైన జ్ఞానము విద్యలన్నిటికీ రాజు వంటిది, రహస్యాలన్నిటిలోనూ రాజు వంటిది, అతి పవిత్రము అత్యుత్తమము అయినది, ప్రత్యక్ష ఫలస్వరూపము, ధర్మయుక్తము, సాధన చేయడానికి అతి సులభము, నాశరహితము అయినది. శత్రుం తప్ప ఈ పైన పేర్కొన్న ధర్మమునందు శ్రద్ధ లేనివాడు నన్ను పొందక మృత్యురూపమైన సంసార చక్రంలోనే భ్రమిస్తూ ఉంటాడు. నీటితో మంచు పరిపూర్ణమై ఉన్నట్లుగా ఈ సంపూర్ణ జగత్తు అంతా నిరాకారుడనైన నాలో పరిపూర్ణమై ఉంది. ఈ సమస్త భూతాలు నా అంతర్గత సంకల్పం మీదనే ఆధారపడి ఉన్నాయి కనుక నిజానికి వాటిలో నేను లేను, నా యందు ఆ భూతాలు లేవు. భూతములను సృష్టిస్తున్న, పెంచి పోషిస్తున్న నా ఈశ్వరీయ యోగశక్తిని చూడు. వాస్తవానికి వాని యందున్న ఆత్మ లేదు. ఆకాశములో పుట్టి అంతటా చలిస్తున్న మహావాయువు ఎప్పుడూ ఆకాశంలోనే ఉన్నట్లుగా నా సంకల్పం వలన పుట్టిన సమస్త ప్రాణులు నాయందే ఉన్నాయని తెలుసుకో. అర్జున, కల్పాంతమునందు తిరిగి వాటిని నేనే సృష్టిస్తాను. తమ తమ ప్రకృతులకు వసులై ప్రకృతి బలం వలన పరతంత్రమై ఉండే ఈ సమస్త భూత సముదాయమును వారి వారి కర్మలను అనుసరించి మరల మరల నేను సృజిస్తూ ఉంటాను. అర్జున, ఆ కర్మలయందు ఆసక్తి లేక ఉదాసీనుని వలె ఉండే పరమాత్మనైన నన్ను ఆ కర్మలు బంధించలేవు. అర్జున, అధిష్టాతనైన నా ఆజ్ఞ చేతనే ప్రకృతి చరాచర సహితమైన ఈ జగత్తును నిర్మిస్తోంది. ఈ కారణంగానే ఈ సంసార చక్రం పరిభ్రమిస్తోంది. నా పరమతత్వాన్ని ఎరుగలేని మూఢులు మానవ శరీరాన్ని ధరించిన సమస్త ప్రాణులకు మహేశ్వరుడనైన నన్ను అల్పునిగా పరిగణిస్తున్నారు. వ్యర్థమైన ఆశలు, వ్యర్థమైన కర్మలు, వ్యర్థమైన జ్ఞానం కలిగిన విక్షిప్త చిత్తులైన ఆ జ్ఞానులు రాక్షసమైన, అసురమైన, మోహమయమైన ప్రకృతినే ధరించి ఉంటారు. కానీ కుంతీనందన, దైవీ ప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములు నన్ను సమస్త ప్రాణులకు సనాతన కారణనిగా, నాశరహితునిగా, అక్షర స్వరూపునిగా తెలుసుకొని అనన్యచిత్తయుక్తులై నిరంతరం నన్నే భజిస్తూ ఉంటారు. ఆ దృఢ నిశ్చయులైన భక్తులు నిరంతరం నా నామాన్ని, గుణాలను కీర్తిస్తూ నన్ను పొందడానికి ప్రయత్నిస్తూ నాకు పదే పదే నమస్కరిస్తూ ఎల్లప్పుడూ నా ధ్యానంలోనే ఉంటారు. నా ధ్యానంలోనే నిమగ్నులై అనన్య ప్రేమతో నన్ను ఉపాసిస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది నన్ను భిన్న భిన్న దేవతామూర్తులుగా భావించి విరాట్ స్వరూపుడనైన నన్ను ఉపాసిస్తూ ఉంటారు. క్రతువును, యజ్ఞాన్ని,
స్వధను, ఓషధిని, మంత్రాన్ని నేనే. నేతిని, అగ్నిని, హవన రూపమైన క్రియాకలాపాన్ని కూడా నేనే. ఈ సంపూర్ణ జగత్తును పెంచి పోషిస్తున్నవాడను, కర్మలకు ఫలాలను ఇస్తున్నవాడను, తండ్రిని, తల్లిని, పితామహుడిని, తెలుసుకోతగినవాడిని, పవిత్రుడిని, ఓంకారాన్ని, ఋగ్వజస్సామ వేదాలను కూడా నేనే. పొందదగిన పరమపదాన్ని పెంచి పోషించేవాడిని, అందరికీ ప్రభువును, శుభాశుభాలను వీక్షిస్తూ ఉండేవాడిని, అందరికీ వాసస్థానాన్ని, శరణు పొందదగిన వాడిని, ప్రత్యుపకారం ఆశించకుండా మేలు చేసేవాడిని, ఉత్పత్తి ప్రళయకారుడను నేనే. అందరి ఉనికిని కూడా కారణమైన వాడిని, నిధాన అవ్యయాలకు కారణుడైన వాడను కూడా నేనే. నేనే సూర్యుని రూపంలో తప్పింపచేస్తూ ఉన్నాను, వర్షాన్ని నిగ్రహిస్తూ ఉన్నాను, కురిపిస్తూ ఉన్నాను. అర్జున, నేనే అమృతాన్ని, నేనే మృత్యువును, సదసత్తులు కూడా నేనే. 3 వేదాలు విధించిన సకామ కర్మలను చేసేవారు, సోమరసాన్ని పానం చేసేవారు, పాపాలు నశించి పవిత్రులైన వారు నన్ను యజ్ఞాల ద్వారా ఆరాధించి స్వర్గప్రాప్తిని కోరుకుంటున్నారు. వారు తమ పుణ్యాలకు ప్రతిఫలంగా స్వర్గలోకాన్ని పొంది అక్కడ దేవతలతో కలిసి దివ్య భోగాలను అనుభవిస్తారు. వారు విశాలమైన ఆ స్వర్గలోకాలను అనుభవించి పుణ్యం నశించిన తదుపరి మత్స్యలోకాన్ని పొందుతారు. ఈ రీతిగా స్వర్గాన్ని అందించే 3 వేదాలలో చెప్పబడిన సకామ కర్మలను ఆశ్రయించిన వారు, భోగాలను కోరుకునేవారు పదే పదే వస్తూ పోతూ ఉంటారు. అనన్య ప్రేమతో పరమేశ్వరుడనైన నన్ను నిరంతరం చింతన చేస్తూ నిష్కామభావంతో ఉపాసించే వారి యొక్క యోగక్షేమాలను నేనే కనిపెట్టి ఉంటాను. అర్జున, శ్రద్ధాయుక్తులైన సకామ భక్తులు ఒకవేళ ఇతర దేవతలను ఉపాసించినా వారు కూడా నన్ను పూజించినట్లే. కానీ వారి ఆ ఉపాసన అజ్ఞానపూర్వకమైనది. ఎందుకంటే యజ్ఞభోక్తను, యజ్ఞప్రభువును కూడా నేనే. కానీ వారు అధియజ్ఞస్వరూపుడునైన నా తత్వాన్ని ఎరుగరు. ఆ కారణంగానే పతితులు అవుతూ ఉంటారు. దేవతలను పూజించువారు దేవతలనే పొందుతారు. పితృగణాలను ఆరాధించేవారు పితరులనే పొందుతారు. భూతాలను పూజించేవారు భూతాలనే పొందుతారు. నా భక్తులు నన్నే పొందుతారు. కనుకనే నా భక్తులకు పునర్జన్మ లేదు. ఎవరైనా భక్తుడు నా కోసం ప్రేమతో పత్రం కానీ, పుష్పం కానీ, ఫలం కానీ, తోయం కానీ అర్పిస్తే ఆ నిష్కామ భక్తుడు అంతఃకరణ శుద్ధి కలవాడు. సమర్పించినటువంటి అతడు ఆ పత్రపుష్పాదులను నేను సగుణ రూపాన్ని ధరించి ప్రేమతో స్వీకరిస్తాను. అర్జున, నీవు ఏ పని చేసినా, తినినా, యజ్ఞం చేసినా, దానం ఇచ్చినా, తపస్సు చేసినా వాటినన్నిటికీ నాకు సమర్పించు. సమస్త కర్మలను భగవంతునికి సమర్పించడం అనే సన్యాసం యోగంతో కూడుకుని శుభాశుభ ఫలరూపమైన కర్మబంధనాల నుండి ముక్తుడవు కాగలవు. అలా ముక్తి పొందిన నీవు నన్నే చేరుకోగలవు. నాకు సమస్త ప్రాణులందు సమభావమే ఉంది. నాకు ఇష్టుడు కానీ అయిష్టుడు కానీ లేడు. కానీ నన్ను ప్రీతితో భజించేవారు నా యందు ఉంటారు. వారి యందు నేను ఉంటాను. అత్యంత దురాచారుడు కూడా అనన్య భావంతో భక్తుడు యుక్తుడై నన్ను సేవిస్తే అతడు మంచి నిశ్చిత బుద్ధి కలవాడు. కాబట్టి సాధువుగానే పరిగణింపదగినవాడు అవుతాడు. అతడు శీఘ్రంగా ధర్మాత్ముడుగా మారి శాశ్వతమైన పరమశాంతిని పొందుతాడు. అర్జున, నా భక్తుడు ఎన్నటికీ నశించడు అని నిశ్చయంగా తెలుసుకో. అర్జున, స్త్రీలు, వైశ్యులు, శూద్రులు, చండాలులు మొదలైన నీచజాతులు ఎవరైనా కానీ వారు కూడా నన్ను శరణుజొచ్చి పరమగతినే పొందుతారు. ఇక పుణ్యాత్ములైన బ్రాహ్మణులు, భక్తులైన రాజర్షులు పరమగతిని పొందుతారని వేరే చెప్పడం ఎందుకు? కాబట్టి సుఖరహితమైన క్షణభంగురమైన మానవ శరీరాన్ని పొందిన నీవు నిరంతరం నన్నే సేవించు. నాయందే మనసు లగ్నం చెయ్యి. నా భక్తుడివి కమ్ము. నన్నే పూజించు. నాకే నమస్కరించు. ఈ రీతిగా ఆత్మను నా యందు నియమించి
మత్పరాయణుడు కా, నన్నే పొందుతావు. గీతా మహత్వం కథ 9వ అధ్యాయం. రాజవిద్య రాజకుశ యోగం. పార్వతి, నీకు సాధారణముగా భగవద్గీత 9వ అధ్యాయం యొక్క మహాత్మ్యాన్ని బోధిస్తాను. సావకాశంగా విను. నర్మదా నదీ తీరంలో మహిష్మతీపురంలో మాధవుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన వేదాంగ పారంగతుడు, తత్వజ్ఞుడు, అతిథి మర్యాదలు చక్కగా చేసేవాడు. ఆయన విద్యల ద్వారా ఎంతో కొంత సొమ్మును సంపాదించి ఒక మహత్తరమైన యాగాన్ని ప్రారంభించాడు. ఆ యాగానికి ఒక మేకను బలి ఇవ్వడం కోసం తెప్పించాడు. శుభ్రం చేశాడు, పూజ చేశాడు. ఇంతలో అందరూ ఆశ్చర్యపడేలా ఆ మేక నవ్వుతూ ఉచ్చేశ్వరంతో, ఓ బ్రాహ్మణుడా, నువ్వు ఎన్నో యజ్ఞాలు చేసి ఏం లాభం? ఆ యజ్ఞాల ఫలితమంతా నశించేదే. ఇలాంటి యజ్ఞాలు నేను ఎన్నో చూశాను, ఎన్నో చేశాను. అయినా నా ప్రస్తుత దశ చూడు అంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు మేకకు శ్రద్ధతో వినయంగా నమస్కరించాడు. ఓ మేక, నీవెవరువు? ఏ జాతికి చెందినదానవు? నీ స్వభావం, ప్రవర్తన ఎలాంటివి? ఎందువల్ల నీకు ఈ జన్మ సంప్రాప్తించింది? ఇదంతా వివరంగా చెప్పు అని కోరాడు. దానికి సమాధానంగా ఆ మేక ఇలా చెప్పసాగింది. బ్రహ్మజ్ఞ, నేను పూర్వజన్మలో ఎంతో పవిత్రమైన బ్రాహ్మణ వంశంలో జన్మించాను. యజ్ఞాలు, యాగాలు ఎన్నో చేశాను. వేద విద్యలో ప్రావీణ్యం సంపాదించాను. ఒక రోజున నా భార్య దుర్గాదేవికి భక్తిభావంతో నమస్కరించి మా కుమారుని రోగం నయం అవ్వడం కోసం ఒక మేకను బలి ఇవ్వాలని తలంచి నా వద్దకు వచ్చి మేకను తీసుకొని రమ్మనమని చెప్పింది. నేను అలాగే చేశాను. ఇక బలి ఇవ్వడమే తర్వాయి. ఇంతలో దాని తల్లి పరుగు పరుగున వచ్చి తన బిడ్డను చూసుకొని, ఓరి బ్రాహ్మణాథమా, పాపాత్ముడా, నీవు నా బిడ్డను చంపచూశావు. నీకు మేకజన్మ ప్రాప్తించుగాక అని శపించి వెళ్ళిపోయింది. వెంటనే నాకు మేకజన్మ ప్రాప్తించింది. అయినా నాకు పూర్వజన్మ స్మృతి పోలేదు. నీవు వినదలుచుకుంటే మరొక విషయం కూడా చెప్తాను. కురుక్షేత్రంలో చంద్రశర్మ అనే ఒక సూర్యవంశపు రాజు ఉండేవాడు. ఒకనాడు సూర్యగ్రహణం నాడు చంద్రశర్మ చాలా శ్రద్ధగా కాలపురుషదానం చేయడానికి సిద్ధమయ్యాడు. వేదాంగాలలో ఉద్దనుడైన పండితుడు వచ్చి పవిత్ర నదీ జలాల్లో స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి రాజు పురోహితుని చేయి పట్టుకొని అక్కడ ఉన్న ప్రజల గుంపు వద్దకు వచ్చాడు. యథోచితంగా విధిపూర్వకంగా రాజు బ్రాహ్మణులకు కాలపురుషదానం చేశాడు. అయితే ఆ సమయంలో కాలపురుషుని హృదయం నుంచి చీల్చుకొని అందులో నుండి పాపాత్ముడైన చండాలుడు ఆవిర్భవించాడు. మరికొంతసేపటికి నింద కూడా చండాల కన్య రూపంలో కాలపురుషుని శరీరంలో నుంచి వెలువడింది. ఇంతలోనే చండాల జంట ఎర్రని నేత్రాలతో దానం తీసుకొని ఉన్నటువంటి బ్రాహ్మణుని యొక్క శరీరంలోకి ప్రవేశించింది. అయితే ఆ బ్రాహ్మణుడు ఏమాత్రం కూడా చెలించలేదు. అతనికి జరిగింది ఏమిటో కూడా తెలియదు. ఆ సమయంలో అతడు మనసులోనే భగవద్గీత 9వ అధ్యాయాన్ని, రాజవిద్య రాజకుశ యోగాన్ని జపించుకుంటూ ఉన్నాడు. రాజు ఆ దృశ్యాన్ని అంతటినీ చూస్తూ ఉండిపోయాడు. బ్రాహ్మణుని మనస్సులో గోవిందుడు శయనించి ఉన్నాడు. ఆ 9వ అధ్యాయాన్ని జపించుకుంటూ ఉన్నప్పుడు ఆ గీతాక్షరాల నుంచి ఆవిర్భవించిన విష్ణు దూతల వల్ల ఆ చండాల జంట పీడించబడి బయటకి పారిపోయారు. ఈ విధంగా ఆ జంట ప్రయత్నం విఫలం అయింది. అప్పుడు బ్రాహ్మణోత్తమ, ఈ ఆపద నుంచి ఎలా బయటపడ్డారో తెలియచేయండి అని ప్రార్థించగా రాజు, చండాల రూపంలో భయంకరమైన పాపం, ఆ స్త్రీ సాక్షాత్తు నింద, ఆ ఇద్దరిని అలాగే భావిస్తున్నాను. కొన్ని దానాలు ఇంత భయంకరమైనవి. అయితే దానం స్వీకరించేవాని మనసు భగవంతునితో నిండి ఉన్నట్లయితే అతడు నిరంతరం
భగవద్ధ్యాన తత్పరుడైతే ఏ విధమైన దాన ఫలితము అతనిని ఏమీ చేయలేదని ఇలాంటి సంఘటన వల్ల తెలుసుకోవాలి. ఆ సమయంలో నేను 9వ అధ్యాయాన్ని జపిస్తూ గోవిందుని ధ్యానిస్తూ ఉన్న కారణంగా దాన స్వీకారజనితమైన ఆపద నుంచి తప్పించుకున్నాను అని వివరించాడు. ఇది విని రాజు ఆ బ్రాహ్మణోత్తముని చేత 9వ పారాయణం చేయించాడు. అనంతరం వారిరువురు కూడా మోక్ష మార్గంలో పయనించారు. మేక చెప్పిన ఈ కథను విని బ్రాహ్మణుడు పశ్చాత్తాపపడి దానిని విడిచిపెట్టేశాడు. తాను కూడా భగవద్గీత 9వ ప్రతిరోజు శ్రద్ధాభక్తులతో పఠించి సంపూర్ణ ఆరోగ్యాలతోటి జీవించి అనంతరం హాయిగా విష్ణుపదం చేరుకున్నాడు. ఇది భగవద్గీత 9వ మహాత్మ్యం. దీనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, పరమశివుడు పార్వతికి వివరించారు. గీత 9వ ఫలం ప్రతిగ్రహణ దోష వినాశము, ముక్తి. తరువాత ప్రసారంలో శ్రీమద్ భగవద్గీత విభూతి యోగము విందాం. శ్రోతలకు ధన్యవాదాలు. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.